కామారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రాంతాల్లో ప్రజల వరదలకు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఇక ఎన్నో వేల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారంపై తీవ్ర విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హోదాలో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డికి సోయలేదన్నారు. రైతులకు యూరియా కొరతపై కనీసం సీఎం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిర్దేశించాలని అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏంది బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజులు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టనెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది. 20 నెలల్లో ఏమవుతుంది? ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పింటలాగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్ష జరపరు. కామారెడ్డి జిల్లా ముమ్మరంగా రైలు పట్టాల